అంటున్నారు. అదేమిటంటే రాగిరికి తేడా ఏమిటండి అంటే అప్పటిదాకా చైతన్యం మేల్కాంచినటువంటి స్థితిలో ఉన్నాడు, అందుకని ఆయన యొక్క శవం అంటలేదు. ఇప్పుడు ఆ చైతన్యం కాస్త అయిపోయింది, నిద్రాలయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అది జడము. అది జడము చేతనం మనం చూసే. కానీ జడంలోనూ చేతనంలో కూడా ఆయనే అంతర్యామై ఉంటాడు భగవంతుడు. అది అందువల్ల ఇక్కడ చెప్పినటువంటిది. శివ అని నువ్వు ఎప్పుడవుతావంటే అమ్మవారితో కూడా ఉంటాయి అన్నాడు. అంటే అమ్మవారంటే మహాచైతన్యం, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనేటువంటిది ఆమె పనిచేస్తుంటే నువ్వు శివ అవుతావు, ఆమె పనిచేయకపోతే నువ్వు కూడా శవ అవుతావు అని అన్నాడు. శివుని పట్టుకుని నువ్వు చెయ్యి కూడా కదపలేవు అన్నాడు. నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి. చిన్న కదలిక కూడా నువ్వు కదలలేవయ్యా, నువ్వు అమ్మవారు లేకపోతే పో, ఆవిడ వల్ల నువ్వు కదులుతున్నావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రాణం చైతన్యం అనేటువంటిది. ఆ చైతన్యం అనేటువంటిది మేలుకున్న స్థితి మనం జీవులు జీవించినటువంటి స్థితి. అది సజీవం, జీవం అని అంటున్నాం, చేతనం అంటున్నాం, లేనటువంటి జడం అంటున్నాం. దాని రెండింటిలోనూ స్వామి అంతర్యామిగా ఉన్నాడు. అది ఇక్కడ చెప్పింది. అందువలన అంతర్యందును అన్నిటి యందును దాగి ఉన్న వెలుగు ఎవరు? విష్ణు అనగా ఆ వెలుగు బ్రహ్మ మొదలుగా సర్వ దేవతలలో ఎవరికి కానీ అందదు. అది బ్రహ్మ దగ్గర నుంచి ఏ దేవతలకి ఎవరికి కూడా ఆ వెలుగు అందదు. అంటే అర్థం ఏంటండి? అందకపోవడం అంటే అంటే ఆ వెలుగులో భాగమైన వాళ్ళు అందుకని దాన్ని వేరుగా చూడలేదని అర్థం. ఆ వెలుగులో ఉన్నటువంటి భాగమైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ దాంట్లో వెలుగుతోంది. ఆ వెలుగు తను తాను చూసుకోగలదా? చూసుకోలేదు. మనకి వెలుగు అతని తేజస్సు వారెవరికి అంతు తెలియనిది. ఎందుకని ఆయనలో భాగాలే వీళ్ళందరూ కాబట్టి, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆయనలో భాగాలు కాబట్టి ఆయన యొక్క తేజస్సు అనేటువంటిది వారెవరికి అంతు తెలియదు. అతని మార్గము కూడా అంతుపట్టదు. అందువల్ల అతని మార్గం ఏమిటో కూడా అంతుపట్టదు. ఎక్కడ ఎవరు చూడగలరు ఆయన మార్గం? అంతుపట్టవలని అనొచ్చో, అతని తత్వము అంతుపట్టవలని అనొచ్చో, వానికి మ్రొక్కుట ఒక్కటే మార్గము. ఇది అసలు ఫైనల్గా అసలు రహస్యం ఇది చెప్తున్నాడు ఇక్కడ సుఖయోగించుడు. ఆయన యొక్క తత్వం అంతుపట్టాలంటే ఏం చేయాలి? తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే తెలియదు. తెలుసుకుందామని ప్రయత్నం చేసాము, శాస్త్రం ఏమీ అందదన్నాడు. నాయం ఆత్మ ప్రవచనే నలభ్య. ఉపనిషత్తులో ఒక్కటే మాట చెప్పాడు. ఈ పరమాత్మ అనేటువంటి ఆయన ప్రవచనం అంటే ఓ పెద్ద శాస్త్ర చర్చల వల్ల మాత్రం అందుకురాను ఆయన అన్నాడు. మరి ఏం చేయాలి? ఇదొకటే మార్గం అన్నాడు. నమః, స్వామి నమస్కారం, నువ్వు నాదేమీ లేదు, సమస్తం నువ్వే ఏంటంటే శరణు వేడు, అప్పుడు నీకు అందుతాడన్నాడు. అదే మార్గం, భాగవతం మార్గమే అసలు. అంతేగాని నాకు ఇంత శాస్త్రాలు తెలుసు కాబట్టి నేను తెలుసు అలా అనుకున్నవాడికి అసలు అందదు. నేను బ్రహ్మని కాబట్టి అనుకున్నాడు. అప్పుడు ఆయనకి అందలేదు బ్రహ్మగారు, మనం సృష్టించిన బ్రహ్మగారికి అందలేదు. నేను బ్రహ్మ అనుకున్నప్పుడు ఆయన కూడా కనపడలేదు. ఆయన కూడా చివరి నమస్కారం చేసి అయ్యా స్వామి నువ్వే శరణ్యం అన్నాడు. అప్పుడు కనిపించాడు ఆయనకి. అందుకనే బ్రహ్మ రుద్రాదులకే దిక్కులేదు, మనమే వాళ్ళం. మళ్ళీ జిజ్ఞాసలో పడిపోవాల్సిందే. అందుకని ఇక్కడ ఒకటే మార్గం భాగవతం చెప్పాడు. సుఖేంద్రుడు ఒకటే అంటున్నాడు. అతని తత్వము అంతుపట్టవలని అనొచ్చు, వానికి మ్రొక్కుట ఒకటే మార్గము, అట్టి వానికి మ్రొక్కుచున్నానన్నాడు. ఎవరు? సుఖయోగింద్రుడు. పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి విష్ణు యొక్క తత్వాన్ని గురించి చెప్పాలి. ఎట్లా చెప్పగలండి మనం? విష్ణు యొక్క తత్వాన్ని చెప్పాలంటే ఏ పార్ట్ కెనాట్ డిస్క్రైబ్ ది హోల్ అనేటువంటి సూత్రం ఉంది. ఆయనలో మనం భాగాలు, చిన్న భాగాలు అయితే మనం ఆయన గురించి ఎక్కడ చెప్పగలం అసలు? అందుకని ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే ఆయన నమస్కారం చేసి ఆయన స్మరించాలి. అయ్యా నువ్వు దిగిరా, నీ విశేషాన్ని నువ్వు చూపించాలి, కానీ మేము ఎక్కడ చూడగలం? అందువల్ల సుఖయోగింద్రుడు మనకి మార్గదర్శకుడు. ఇక్కడ పరీక్షితుకే కాదు, మనకు కూడా ఆయన యొక్క తత్వం మనకు అంతుపట్టాలంటే ఏం చేయాలన్నాడు. ఏం చేయాలంటే ఆయనకు మ్రొక్కుతున్నాను అన్నాడు. ఒకసారి నమస్కారం చేశాడు. స్వామి నీకే నమస్కారం అన్నాడు. అలా చేశాడు ఆయన. చేస్తే అప్పుడు అనిన మరియు సజ్జన దురిత సంహారకుండును, దుర్జన నివారకుండును, సర్వరూపకుండును, పరమహంసాశ్రమ ప్రవర్తమాన మురిజన హృదయ కమల కర్ణికా మధ్య ప్రదీపకుండును, సాత్వత శ్రేష్ఠుండును,
నిఖిల కళ్యాణ గుణగరిష్ఠుండును, పరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీన జన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూప బ్రహ్మ విహారుండును అయిన ఆ పరమేశ్వరునకు నమస్కరించదను. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. విష్ణువు సజ్జనుల పాపములను హరించును. అదేంటంటే సజ్జనుల పాపం హరించి తప్పు రాశారా ఇక్కడ అనిపిస్తుంది మనం వెంటనే. పాపాలు దుర్జనులకు ఉంటాయా సజ్జనులకు ఉంటాయండి? పాపాలు చేసిన వాడు సజ్జనులు ఎట్లా అవుతాడండి అసలు? అదేంటంటే సజ్జనుల పాపం హరించడం ఏమిటి అని అంటే కంగారు పడతామని మాస్టర్ గారు పక్కన ఇచ్చారు హాస్యప్రకాశం. మనకి ఇదా మనం పొరపాటు పడతామని. సత్ప్రవర్తనపై సంకల్పము కనవారిలో లోపములున్నను వారి హృదయములందు వర్తించి సంకల్ప స్వరూపుడై సరిదిద్దును. అంటే అర్థం ఏంటంటే మంచిగా మనం ప్రవర్తించాలి అని అనుకున్నటువంటి వాళ్ళలో కూడా వాడి ప్రవర్తనలో లోపం ఉండొచ్చు. వాడు మంచి వాడు అయి ఉండొచ్చు, మంచి సంకల్పాలు ఉండొచ్చు, మంచి పని చేద్దాం అనిపించవచ్చు. కానీ మంచి పని చేద్దామని సంకల్పం ఉన్నప్పటికీ వాడి ప్రవర్తనలో లోపం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఆయన? వాడి హృదయాల్లో తాను ఉండి వర్తించి సంకల్ప స్వరూపుడై వాడిని సరిదిద్దుతాడు, వాడి లోపాలను వాడిని సరైనటువంటి మార్గంలో పెడతాడు. అందువల్ల సజ్జనుల పాపం హరించడం అంటే అర్థం అది. దుర్జనులను నివారణ చేయను. దుర్జనులైనటువంటి వాడు దుష్ట స్వభావం కలిగినటువంటి అంటారు, వాళ్ళని నివారిస్తాట. అంటే అర్థం ఏమిటి అది కూడా చెప్పారు మాస్టర్ గారు. దుష్ట సంకల్పములు కలవారిలో కామక్రోధముల రూపమున వారి సంకల్పములకు విఘ్నములు కలిగించును. ఇది అసలు మామూలుగా ఎవరు చెప్పలేరు ఇలాగా. ఇది కేవలం సుఖయోగేంద్రులు లాంటి వారు మళ్ళీ మాస్టర్ గారు కాబట్టి ఆయన చెప్పగలిగారు. దీనికి అర్థం కూడా ఎవరు చెప్పగలరు? ఇలాగా దుష్టులను నివారణ చేస్తాడని, దుష్టులను చంపేస్తాడని అర్థం చెప్తారు. ఆయనే స్వయంగా చెప్పాలి. కానీ మామూలుగా సజ్జన సంరక్షకుడు, దుర్జన శిక్షకుడు అంటే మంచి వాళ్ళని రక్షిస్తాడు, చెడ్డ వాళ్ళని చంపేస్తాడు. దీనికి పెద్ద విశేషం ఉందండి. అది మామూలు మనం చెప్పేదే, కామన్గా అందరూ చెప్పేదే. దుష్టైనటువంటి చంపేస్తాడు. దుష్టులైనటువంటి వాళ్ళని చంపేసేయాలంటే ఇప్పుడు మొత్తం ఉన్నవాళ్ళందరినీ చంపేయాలి. దుష్టు కాని వాడు అసలు మొత్తం అందరినీ, ఇంకా అసలు భూమి మీద ఎవరు ఉండడు. ఎందుకంటే అంతా ఇంత దుష్టత్వం ప్రతి వాళ్ళలో ఉంది కదా. కానీ అది కాదు, దుష్టులను నివారణ చేయడం అంటే అర్థం ఏంటంటే అది ఇక్కడ చెప్పారు. చంపుతాడని అర్థం కాదు. దుష్ట సంకల్పములు కలవారిలో, దుష్ట సంకల్పాలు కలవాళ్ళు అంటారు. దుష్ట సంకల్పాలు ఎందుకు ఉంటాయండి? వాళ్ళు ఉన్నటువంటి కామం, క్రోధం మొదలైనటువంటి వాటి యొక్క ప్రేరేపణ వల్ల దుష్టమైన సంకల్పాలు. దుష్ట సంకల్పాలు అంటే ఏం లేదు, ఇంకోళ్ళు చేసే పనికి అడ్డుపట్టడం, లేకపోతే ఇంకోళ్ళు మనకంటే ఎక్కువగా ఉంటారేమో అని వాళ్ళకి అడ్డుకొడదాం అనిపించదు. ఇట్లాంటి ఇవే దుష్ట సంకల్పాలు అంటే. అవి ఎందుకు కలుగుతాయి? కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలనేటువంటి వాటి వల్ల కలుగుతాయి, వాటి యొక్క ప్రేరేపణ వల్ల కలుగుతాయి. వాళ్ళ ఎందు ఎట్లా ప్రవర్తిస్తాట ఈ అంతర్యామైనటువంటి విష్ణువు ఏం చేస్తాడంటే దుష్ట సంకల్పములు కలవారిలో కామక్రోధముల రూపమున, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కామక్రోధాలు అనేటువంటి ఉన్నాయే వాటి రూపంలోనే ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క సంకల్పానికి విఘ్నాలు కలిగిస్తాడు. అంటే ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. చిన్న ఉదాహరణ చెప్తాను, మనకు బాగా తెలుస్తున్నా. ఏమిటంటే ఒక మంచి సత్సంకల్పంతో ఒక మంచి పని జరుగుతుందనుకోండి. జరుగుతున్నప్పుడు ఆ మంచి పని జరిగేటువంటి దానిలో పని చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఒకవేళ మనకు ఇష్టం లేదనుకోండి, ఆ మనలో ఉన్నటువంటి కామక్రోధాదులు పనిచేయడం వల్ల దానికి మనం విఘ్నం కలిగించాలి అనేటువంటి సంకల్పం కలిగిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఈ మనస్సులో ఉన్నటువంటి కామక్రోధాలు అనేటువంటి పనిచేయడం వల్ల కదా వీటినే ప్రేరేపిస్తాడు. ఎందుకంటే ఈ రూపంలో పనిచేసేది కూడా ఆయనే కదా, అందుకని వీటినే ప్రేరేపిస్తాడు. ప్రేరేపించేప్పటికి ఏమవుతుంది? ఇవి ఎక్కువైపోయి వీటితో ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో దానికే విఘ్నం కలుగుతుంది. అంటే ఏమిటి? అక్కడ జరుగుతున్నటువంటి పనికి విఘ్నం కలిగిద్దాం అనుకున్నటువంటి దానికి వీళ్ళ సంకల్పానికి విఘ్నం కలిగి వాళ్ళు దూరంగా ఉంటారనుకోండి. అలాగా ఇది ఒక ఉదాహరణ. అందువల్ల కామక్రోధాదులైనటువంటి రూపంలోనే వాళ్ళ మనస్సును ప్రేరేపించి వాళ్ళ యొక్క దుష్ట సంకల్పాలకి విఘ్నం కలిగిస్తాడు. అది వాళ్ళని నివారించడం అంటే అర్థం. అది అప్పుడు మెల్లిగా వాళ్ళకి క్రమంగా ఇక ఇది కూడా వాళ్ళకి సంస్కారంగా పనిచేసి మెల్లిగా వాళ్ళకు కూడా దుష్టత్వం అనేటువంటిది అంతరిస్తుంది. వాళ్ళ దుష్ట సంకల్పాలకు అడ్డు ఎప్పుడైతే పడిందో వాళ్ళ యొక్క కామక్రోధాల వల్లే అప్పుడు క్రమంగా ఏమవుతుంది? వాళ్ళలో ఉంటే దుష్టత్వం తొలగిపోతుంది. అలా చేస్తాడు. అది దుష్టుల నివారణ అంటే అర్థం. ఇది అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. ఇది సంహార లీల అంటే అదే అర్థం. సంహరణం అంటే చంపేయడం అనే అర్థం కాదు. సంహరణం అనేటువంటి మాటకి మామూలుగా మనం సంహారం అంటే చంపేయడం, దుష్టులు సంహరిస్తాడని దుష్టుని చంపే అని అర్థం కాదు. సంహరణం అంటే సమ్యక్ హరణము అంటే
ఒక సరైనటువంటి మార్గం ద్వారా దాన్ని హరించుట దుష్టత్వాన్ని, అది సంహరణం అంటే. అయితే అప్పటికి కూడా తప్పనిసరైనటువంటి రావణ కుంభకర్ణాది రాక్షసుల రూపంలో ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళకి ఆ శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళలో హరించడం సాధ్యం కానప్పుడు శరీరాన్ని తీసేస్తాడు. అది దుష్ట సంహారం అనేటువంటి దాని పరాకాష్ట అది. అంతేగాని ప్రతివాడు దుష్టత్వం అంతో ఇంతో లేనటువంటి వాడు ఉండరు. వీళ్ళందరినీ చంపేస్తాడా, తను సృష్టించిన మొత్తం అందరినీ ఒకసారి తీసేస్తాడా? అది ఎప్పుడో తప్పనిసరి అయినప్పుడు చేస్తాడు ఆ పని. లేనప్పుడు వాళ్ళ అయినటువంటి దుష్టత్వాన్ని వాళ్ళ మనస్సుల్లోంచి సమ్యక్ అయినటువంటి విధంగా హరిస్తాడు, దాన్ని లేకుండా చేస్తాడు. అది సంహారం అంటే. కనుక అతడు సర్వరూపములతో వర్తించును కాబట్టి అతను అన్ని రూపాల్లోనూ ఉంటాడు. దుర్గుణాల రూపంలో కూడా ఆయనే ఉంటాడు. అదేమిటంటే దుర్గుణాల రూపంలో అంతర్యం ఎట్టా ఉంటాడు. దుర్గుణాల రూపంలో ఉండి వాళ్ళ చేత ఆ రకమైనటువంటి పనులు చేయించి వాళ్ళ శిక్షకి కారకుడై అప్పుడు వాళ్ళని మళ్ళీ సంస్కారం తీసుకొస్తాడు. తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే తెలిసినా కూడా ఓ పట్టాలు మనకి మనసుకు అందదు. పరమహంసలనబడు సన్యాసాశ్రమ ప్రవర్తకుల యందును మునిజనుల యందును హృదయ పద్మములను అధిష్ఠించి వెలిగించుచుండును అన్నాడు. సతి న్యాసం, సత్యమునందు న్యాసము చేసినటువంటి వారు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారంటే. అలా ఉన్నటువంటి వాళ్ళ యందును మునులంటే మౌనము అనేటువంటిది కలిగి ఉన్నటువంటి వాడు, అది మునిజనులు అంటే. మౌనమే వ్రతముగా ఉన్నటువంటి వాడు అంటే అర్థం ఏమిటి? మాట్లాడడం అర్థం కాదు. మౌనం అంటే అర్థం ఏమిటి? వాళ్ళ యొక్క మనస్సు ఇతర వ్యక్తుల అనేటువంటి రూపంలో పనిచేయదు. అందుకని మనస్సు మౌనంగా ఉంటుంది. అర్థం ఏంటి? మనస్సు అంతర్యామి యందు స్థిరపడి ఉంటుంది తప్ప మిగతా లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు అనేటువంటి వాటి పనిచేయదు. అది మౌనం అంటే. మౌనవ్రతం అంటే నిజంగా అది లేకుండా ఊరికే అని మాట్లాడకుండా కూర్చుంటే ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ వస్తుంది. నిశ్శబ్దము మే ది సైలెన్స్ ఇన్ అండ్ అరౌండ్ మీ ప్రజెంట్ ఇట్ సెల్ఫ్ అని మనం రోజు చెప్పుకుంటున్నామే. అది మౌనం అంటే. అంటే మనం మాట్లాడకుండా ఉండడం కాదు మౌనం అంటే. లోక వ్యవహారములైనటువంటి వాటి యందు మౌనము, అన్నిటి యందు సర్వాంతర్యామి యందు మాత్రమే పనిచేయడం అనేటువంటిది అది మౌనం అంటే. మే వీ స్పీక్ ది సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అని మనం చెప్పుకుంటాం. అంటే అర్థం ఏంటి? మనం మాట్లాడేటువంటి మాట, శబ్దం అనేటువంటిది అంతర్యామి ప్రతిపాదకంగా ఉన్నప్పుడు మాట్లాడితే అప్పుడు సైలెన్స్ బ్రేక్ కాకుండా ఉంటుంది. అలా కాకుండా మనం మాట్లాడేటువంటివి మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, అవతల వాళ్ళలో ఉన్నటువంటి కామక్రోధాలు ద్వేషాలు అనేటువంటి చెలరేగట్టుగా ఉంది, అప్పుడు దాన్ని సైలెన్స్ బ్రేక్ చేస్తున్నాం అనమాట మనం. అందుకని మే వీ స్పీక్ ది సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అనేటువంటి దానికి అర్థం. అది స్పీకింగ్ ది సైలెన్స్ అంటే ఏమిటి? మౌనం మాట్లాడడం ఏమిటండి అనిపిస్తుంది మనకి. చాలా విచిత్రంగా ఉంటుంది అసలు. ఆ ఇన్వొకేషన్ తమాషాగా ఉంటుంది. ఇది రోజు మనం మామూలుగా చెప్పేసుకుంటూ ఉంటాం, దాని గురించి ఆలోచించాం కాబట్టి. కానీ దానిలో ఎంత అర్థం ఉంది, ఎంత విశేషం ఉంది దానిలో. మౌన వ్యాఖ్యానం. దక్షిణామూర్తి అయినటువంటి ఆయన శివుణ్ణి దక్షిణామూర్తిగా ఆరాధిస్తారు, జ్ఞానస్వరూపుడుగా. ఆ ఆరాధించినప్పుడు మౌనమే ఆయన వ్యాఖ్యానం అంటారు. ఆయన ఎలా ఉంటాడంటే చిన్న పిల్లవాడు. ఆయన దక్షిణామూర్తి కూడా తమాషాగా చిన్న పిల్లవాడుగా వర్ణిస్తారు. అక్కడ చిత్రం వటతరోర్మూలం వృద్ధా శిష్యా గురుర్యువా. ఒక వటవృక్షం ఉందిట, మర్రి చెట్టు. దాని యొక్క మూలంలో కూర్చున్నట్టు ఒక ఆయన. అక్కడ గురువేమో చాలా చిన్నవాట, పిల్లవాట. శిష్యులందరూ వృద్ధులట. ఏమిటండి ఇది? వాడు గడ్డాల మీసాలు పెరిగి వృద్ధులైనటువంటి వాడు శిష్యులుగా కూర్చున్నారట. చిన్న కుర్రవాడు గురువుగా కూర్చున్నట్ట. వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్త మౌనం వ్యాఖ్యానం శిష్యా చిన్న సంశయా. గురువు గారు ఏం వ్యాఖ్యానం చేస్తున్నట్ట? మౌనం వ్యాఖ్యానం, మౌనంగా కూర్చున్నట్ట. ఈ శిష్యులందరిలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా వాటంతరమే మాయమైపోయాట, చిన్న సంశయాలు అయిపోయారట వాడు. ఏమిటండి ఇది? ఏమిటి తమాషా? ఆయన దక్షిణామూర్తి అంటే. అందుకని మౌన వ్యాఖ్య, దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఎటువంటిదంటే మౌన వ్యాఖ్య. అంటే లోపల మనస్సుల్లో అంతర్యామిగా ఉండి వ్యాఖ్యానం కలిగించి సందేహాలు పోగొడతాడు ఆయన. అది ఆయన చేసేటువంటి పని. అంటే ఆయన యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది, తన యొక్క సాన్నిధ్యం ద్వారా శిష్యులో ఉన్నటువంటి సందేహాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు ఆయనే దక్షిణామూర్తి అంటే. అది స్పీకింగ్ ది సైలెన్స్ అంటే. అంటే అయస్కాంతీకరణం అన్నమాట అది. తన యొక్క ప్రెజెన్స్ వల్ల ఎలా అయితే ఒక అయస్కాంతము తనకు దగ్గర చేరినటువంటి ఇనుప ముక్కల్ని, ఆ ఇనుప ముక్కను ముట్టుకోక్కర్ లేకుండా తన ప్రెజెన్స్లో ఉన్నప్పుడే అయస్కాంతీకరణ చెందుతుంది. దాన్ని ఇండక్షన్ అంటారు ఫిజిక్స్లో. మామూలుగా మనం అయస్కాంతం వేసి రుద్దక్కలు లేకుండా కూడా
బలమైనటువంటి అయస్కాంతం అలా ఉన్నప్పుడు దాని దూరంగా ఉన్నటువంటి ఇనుప ముక్కనైనా సరే అయస్కాంతీకరణ చేయగలదు. అది అయస్కాంతం ఉన్నటువంటి లక్షణం. త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్. ఆ ఇండక్షన్ అంటే అర్థం ఏంటి? లోపల ఉన్నటువంటి దాన్ని ప్రజ్వలింపజేయడం. అది గురువు శిష్యుల్లో చేసేటువంటిది. అదే గురువు ఏం చేస్తాడు? గురువు ఏదో తన శిష్యుల్లో లేనటువంటి దాన్ని తీసుకొచ్చి నూరి లోపలికి పోయాడు గురువు అంటే. శిష్యుల్లోనూ తనలోనూ ఉన్నటువంటి ఒకే వెలుగుని శిష్యుల్లో అప్పుడు ఆ ఉన్నటువంటి వెలుగు ఎలా ఉంది, నిద్రాణమైన స్థితిలో ఉంది, దాన్ని మేలుకొలుపుతాడు. అది గురువు చేసేటువంటి పని. అలాగా ఈయన కూడా మునిజనుల యొక్క హృదయాల్లో వాటిలో ఉండి హృదయ పద్మములను అధిష్ఠించి వెలిగించుచుండును. సత్వగుణము కల ప్రపన్నులకు శ్రేష్ఠత్వము కలిగించును. ప్రపన్నులు ఎవరైతే ఆయనకు సమర్పణ చెంది ఉంటారో, సత్వగుణం కలిగి ఉంటారో వాళ్ళకి శ్రేష్ఠత్వాన్ని కలిగిస్తారన్నారు. శ్రేష్ఠత్వం అంటే అర్థం ఏమిటండి? అంటే గొప్పవాడు అని అర్థం కాదు. మనం గొప్ప అనేటువంటిది ఉందే మనం చెప్పుకుంటూ ఉంటాం, గొప్ప అంటుంటామే. అది అసలు చాలా విచిత్రమైన పదం. అది గొప్పవాడు కావాలి అనుకుంటున్నాం. గొప్పవాడు కావాలి కాదు, శ్రేష్ఠుడు కావాలి. శ్రేష్ఠుడు అంటే అర్థం ఏమిటి? ఏ రకంగా తాను ఆచరిస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తను చూసి ఆచరిస్తారో అలాగా ఆదర్శప్రాయంగా ఆచరించగలిగినటువంటి వాడిని శ్రేష్ఠుడు అంటారు. అందుకని భగవద్గీతలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవైతరో జనః. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ విధంగా ఆచరిస్తాడో వాడిని చూసి మిగిలినటువంటి వాళ్ళు అనుసరిస్తారని చెప్పాడు భగవద్గీత. అందుకని శ్రేష్ఠుడంటే వాడు. అటువంటి శ్రేష్ఠత్వాన్ని కలిగిస్తాడు. అంటే ఎవరైతే ఆయనకు సమర్పణ చెంది సత్వగుణంతో ఉంటారో వాళ్ళని మిగతా వాళ్ళకి ఆదర్శప్రాయుడుగా అట్టబెడతాడు. అది శ్రేష్ఠుడిగా చేస్తాడంటే. సకల కళ్యాణ గుణముల్లో ప్రాముఖ్యము వహించును. భగవంతుడు నిర్గుణుడు అయ్యును సగుణాత్మకమైన సృష్టి యందు అంతర్యామిత్వము కలిగి ఉండినప్పుడు భూతదయ, శాంతి, దుష్ట నిగ్రహము, దానికి కావలసిన శౌర్యాదులు మున్నగు కళ్యాణ గుణములతో ప్రకాశించును. ఇది మాస్టర్ గారు మనకి ఇస్తున్నటువంటి వివరణ. భగవంతుడు నిజంగా నిర్గుణుడే, గుణాతీతుడు, నిర్గుణుడు. ఆయన గుణాలు అనేటువంటివి ఏం వర్తించవు. కానీ ఎప్పుడైతే అంతర్యామి సగుణాత్మకమైన సృష్టి సగుణాత్మకమే కదా, ఆయన నిర్గుణుడే. కానీ ఈ సృష్టి అంతా కూడా సగుణమే. ఎందుకంటే గుణాలు లేకపోతే సృష్టి ఉండదు. గుణాలు మూడింటి యొక్క సమ్మిశ్రమే సృష్టి అంతా కూడా. అందులో సగుణాత్మకమైనటువంటి సృష్టిలో మళ్ళీ ఆయన అంతర్యామిగా ఉన్నాడు. చూడండి ఎంత తమాషా. ఆయనేమో నిర్గుణుడు, గుణాతీతుడు. సృష్టి ఏమో సగుణమైనటువంటిది. గుణాతీతుడైనటువంటి స్వామి సగుణమైనటువంటి సృష్టిలో అంతర్యామిగా ఉన్నాడు. ఎంత తమాషా లేదు చూడండి. ఆయన ఇందులో అంతర్యామిగా ఉన్నప్పటికీ ఈ గుణాలు మళ్ళీ ఆయన అంటావు. ఎంత విచిత్రమో చూడండి. అలా ఉండడం వల్ల, అంతర్యామిత్వం కలిగి ఉండడం వల్ల, అలా ఉండినప్పుడు భూతదయ, శాంతి, దుష్ట నిగ్రహము అనేటువంటివి, దానికి కావలసిన శౌర్యాది గుణములు మొదలైనటువంటి కళ్యాణ గుణములతో ప్రకాశించును. భగవంతుడు గుణాతీతుడు కదా, కళ్యాణ గుణములతో ఉండగలుగుట ఎట్లు అని శంకింప పని లేదు. మాస్టర్ గారు స్పష్టంగా వివరిస్తున్నారు. మళ్ళీ ఎందుకంటే పిడివాదం వాళ్ళు ఉంటారు కదా, శాస్త్రచర్చలు చేసేవాడు. భగవంతుడు గుణాతీతుడు, నిజమే, గుణాతీతుడు కాకపోలే, గుణాతీతుడే ఆయన. అయితే కళ్యాణ గుణాలు ఎలా వస్తాయి ఆయనలో అంటే, అతడు సర్వసముద్రుడై నిర్గుణుడుగాను గుణాతీతుడుగాను సద్గుణ స్వరూపుడుగాను ఏకకాలమును భాషింపగలుగుట అతని సామర్థ్యము. భగవంతుడిలో ఉన్నటువంటి సామర్థ్యం అనేటువంటి లక్షణం ఉంది. ఏమిటి సామర్థ్యం అంటే ఆయన నిర్గుణుడుగా ఉండగలడు, ఎందుకంటే సహజంగా నిర్గుణుడు. అలాగే సగుణాత్మకమైనటువంటి సృష్టిలో సగుణంగా ఉండగలడు, గుణాతీతుడుగా, ఈ మూడు కూడా ఒకే కాలంలో ఉండగలడు. అది ఆయన సామర్థ్యం అన్నాడు. ఇది మనకి సామర్థ్యం లేదు. అది అసలు మనకు ఊహించడానికి కూడా అంతుపట్టదు. ఇది ఎలా వీలుంటుందండి? నిర్గుణంగా ఉన్నవాడు సగుణంగాను ఒకే కాలంలో ఎట్లా ఉంటాడండి? అది భగవంతుడు ఒక్కడే ఉండగలగాలి. అది ఆయన సామర్థ్యం. కాజ్లెస్ కాజ్. ఈ సామర్థ్యమును గూర్చి అల్పజ్ఞుడైన మానవుడు సందేహపడినను ఈ సందేహము దేవుని సామర్థ్యమునకు బాధకము కాదు. ఇది కూడా చెప్పారు. మానవుడు అల్పజ్ఞుడు. ఒక ఆయన ఒక తమాషాగా చెప్పాడు. ఒక కవి రాముడి గురించి వర్ణిస్తూ అనర్ఘరాఘం అనేటువంటి కావ్యం ఉంది. మురారి అనేటువంటి కవి మహానుభావుడు అనర్ఘరాఘం అనేటువంటి ఒక కావ్యం రాశాడు ఆయన. దాంట్లో రాముడి గురించి వర్ణిస్తూ అన్నీ సద్గుణాలేంటి రాముడిలో, అసలు కనీసం ఒక్కటి కూడా లేదు.
అని చెప్పి, కానీ ఒక్క దుర్గుణం ఉందన్నట్ట. వీడు దుంపదగా వీడు రాముడిలో ఒక దుర్గుణం చూసిన వాడు ఒకడు. ఏడు దుర్గుణం అంటే ఏ దుర్గుణము లేకపోవడం ఏమిటి ఆయనలో ఉన్నటువంటి దుర్గుణం? ఒక లోపం ఒక్కటే ఉంది రాముడిలో. ఏమిటా లోపం అంటే అన్ని సద్గుణాలేమో తప్ప అసలు దుర్గుణం ఒక్కటి కూడా లేకపోవడమే లోపంట. అదొకటి తప్ప ఇంకే లోపం లేదట రాముడిలో అని చెప్తారు తమాషాగా ఆయన. అట్లాగా ఇక్కడ కూడా భగవంతుడు గుణాతీతుడు కాబట్టి అందువలన ఈ మూడు ఏకకాలంలో ఉండగలిగినటువంటి సామర్థ్యం భగవంతుడి ఉంది. గుణాతీతత్వం, సగుణత్వం, నిర్గుణత్వం, ఈ మూడు ఒకేసారి ఏకకాలంలో కలిగినటువంటిది అలా భాషింపగలడు కాబట్టి ఈ సామర్థ్యం. అయితే ఈ సామర్థ్యం గురించినటువంటిది అల్పుడైనటువంటి అల్పజ్ఞుడైన మానవుడు అల్పజ్ఞుడు. అదేంటి మన అల్పజ్ఞుడు అంటారా? అల్పజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే జ్ఞా అంటే తెలిసి ఉండడం, జ్ఞా అంటే జ్ఞానం అంటే అర్థం ఏంటండి? తెలిసి ఉన్నటువంటి లక్షణాన్ని జ్ఞానం అంటారు. మనకు మానవుడుగా ఉన్నటువంటి వాడు ఎంత మేధావంతుడైనప్పటికీ అంతా కలిపి మొత్తం జ్ఞానంలో ఎన్నో వంతండి మనకి ఎంత తెలుసు? నాకు ఖగోళ శాస్త్రం తెలుసు, జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఆపోషణ పట్టేసి అయినప్పటికీ నువ్వు ఎంత ఆపోషణ పట్టినా ఈ మొత్తం అంతా నీ మనస్సుకు పట్టినంత వరకే. ఆ పైన అంటే ఇంతేనా ఉన్నటువంటి జ్ఞానం అంతాను? ఉన్నటువంటి దాంట్లో ఎన్నో వంతు నీ మనస్సు పట్టింది. అందువల్ల మానవుడు ఎప్పుడూ అల్పజ్ఞుడే. బాగా తెలిసినప్పటికీ కూడా ఎంత మహావిద్వాంసుడు అవ్వచ్చు, మహాజ్ఞానం అయినప్పటికీ అల్పజ్ఞుడే. ఎప్పుడు ఆ మొత్తంతో చూసినప్పుడు అంతేగా. అంటే ఎట్లాంటిదంటే మామూలుగా 40 వాట్స్ కాదండి, 1000 వాట్స్ పెట్టాను. పెట్టచ్చు, 1000 వాట్స్ పెట్టచ్చు, లేదా 5000 వాట్స్, 10,000 వాట్స్ మీ ఇష్టం. ఇన్ఫినిట్ 1000 వాట్స్ పెట్టండి. ఎన్ని వాట్స్ పెట్టినా సూర్యుడు వేయించాక ఇది మామూలు స్టైల్ అయిపోతుంది. అవునా కాదా? మీరు 1000 వాట్స్ బల్బు లేదా 5000 వాట్స్ బల్బులు ఒక 1000 బల్బులు పెట్టండి. ఆయన సూర్యుడు ఏం చేస్తాడో చూసి సూర్యుడు ఉదయించాక మీరు ఎన్ని పెట్టి 1,00,000 పెట్టినా అంతే, పని చేయదు. అందువల్ల ఇది అల్పజ్ఞత్వమే అరిమ, అలా అతీతమైనటువంటిది. ఎందుకని భగవంతుడి యొక్క జ్ఞానం ముందు మన మానవుడి జ్ఞానం ఎంతండి? ఇది ఎప్పుడు. అందుకని మానవుడు అల్పజ్ఞుడు. ఇది ఒప్పుకోక తప్పదు. అహంకార బడి లోపల మానవుడు అల్పజ్ఞుడు అంటారా? ఇది ఎంతైనా అంతే. అందువల్ల అల్పజ్ఞుడైన మానవుడు సందేహపడినను, అందుకని మానవుడికి సందేహం అనేటువంటి మానవుడికే వస్తుంది. ఎందుకని అల్పజ్ఞత్వం వల్లే. పూర్తిగా తెలిస్తే సందేహం రావాల్సిన అవసరం లేదు. సందేహం అనేటువంటి అందువల్ల వస్తుంది. అందుకని భగవంతుడి యొక్క సామర్థ్యం గురించి అల్పజ్ఞుడైనటువంటి మానవుడు సందేహం కలిగినను ఈ సందేహం దేవుని సామర్థ్యమునకు బాధకము కాదు. వీడి సందేహం అడ్డు రాదు దేవుడికి అన్నారు. అది మాస్టర్ గారికి ఇచ్చింది. పరమభక్తి కలవారికి సులభముగా చిక్కును. ఇది అసలు రహస్యం. పరమభక్తి అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో అనన్యమైనటువంటి భక్తి. అందుకని భగవద్గీతలో కూడా చెప్పాడు, భక్త్యా త్వనన్యయా శక్యో అహం ఏవం విధో అర్జున. భక్తిని గురించి చెప్పి ఈ రకమైనటువంటి అనన్యమైనటువంటి భక్తికి నేను దొరుకుతానయ్యా అన్నాడు. అందువల్ల భగవంతుడు ఎవరికి చిక్కి ఉంటాడండి? అనన్యమైనటువంటి పరమమైనటువంటి భక్తి ఎవరికి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు చిక్కుతాడు, కానీ లేకపోతే చిక్కడు ఆయన. అందుకనే లీలాశుకుడు అన్నాడు, ఏమన్నాడంటే ఉపనిషత్ అర్థం ఉలూఖలే నిబద్ధం. ఉపనిషత్తుల యొక్క అర్థం, ఉపనిషత్తులు అంటే వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లోపలటువంటి భాగాలు. అవి ఎవరి గురించి చెప్తున్నాయి? సర్వాంతర్యామైనటువంటి పరబ్రహ్మం గురించి చెప్తున్నాయి. వాటి యొక్క అర్థం ఏమిటి? సర్వాంతర్యామి. ఆయన ఆ సర్వాంతర్యామి ఉపనిషత్తు యొక్క అర్థభూతుడైనటువంటి సర్వాంతర్యామి ఎక్కడున్నాడయా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎక్కడున్నాడు ఏం వెతుకుతావా నువ్వు? ఎక్కడెక్కడ వెతుకుతే కనబడ్డు, ఒకే చోటు ఉంది, రోటికి కట్టబడి ఉంటాడు, అక్కడ వెతుక్కోమన్నాడు. అదేమిటండి అంటే తల్లి రోటికి కట్టేసింది కదండి యశోదమ్మ, అక్కడ ఉంటాడయ్యా. మీరు శాస్త్ర చర్చలు ఇవన్నీ కొట్టుకుంటే అక్కడెక్కడ కనబడ్డన్నాడు. అందుకని ఉలూఖలే నిబద్ధం. అలాగే ఇంకో చోట అంటాడు, ఆయన అడ్రస్ ఏమిటో చెప్తున్నా వినండి అన్నాడు లీలాశుకుడు. సుఖయోగం లాంటి వాడు లీలాశుకుడు కూడా. 3 చోట్లు ఉంటాయి ఆయన ఉండేటువంటి. ఆ అడ్రస్లు 3 ఉంటాయి, మిగతా ఆయన అడ్రస్ దొరకడన్నాడు. ఏమిటో అడ్రస్ ఉంటాయి? ఉలూఖలం వా, మొట్టమొదటి రోడ్డు దగ్గర ఉంటాడు, చూసుకోండి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మాతృవాత్సల్యం అనేటువంటిది ఎక్కడ ఉంటుందో, పిల్లవాడి అందు తల్లికి ఉండేటువంటి వాత్సల్యం అంటే అటువంటి ప్రేమ భగవంతుని అందు ఎవరికైతే ఉంటుందో అక్కడ ఉంటాడు. ఉలూఖలం వా యమినాం మనోవా. యమనయవాదులు అనేటువంటి సాధన చేసినటువంటి మునీంద్రుల యొక్క మనస్సుల్లో ఉంటాడు.
ఆ మూడోది గోపాంగనానాం కుచకుట్మలం వా, గోపస్త్రీల యొక్క హృదయంలో ఉంటాడు. వాళ్ళ హృదయంలో ప్రేమస్వరూపుడై వాళ్ళ హృదయంలో ఉంటాడు. ఈ మూడు చోట తప్ప ఇంకెక్కడ కనబడ్డరా నీకు? ఏం చేసినా సరే లాభం లేదు. అందువల్ల ఇక్కడ కూడా ఏమిటంటే పరమభక్తి కలవారికి సులభముగా చిక్కును, భక్తి లేని వారికి ఎంత పాండిత్యమునను చిక్కడు. పక్కన చెప్పారు, అది సుఖయోగేంద్రుడు చెప్తున్నాడు. భక్తి లేనటువంటి వాడికి శాస్త్రాలు రావచ్చు, పాండిత్యం రావచ్చు, వాడు జీనియస్ అవ్వచ్చు, భగవంతుడు మాత్రం చిక్కడన్నాడు. ఎందుకంటే నాకింత వచ్చు సామర్థ్యం ఉంది అనేటువంటి అహంకారం ఉంటే, అంతకంటే అహంకారం రూపంలో అహంకారిగా ఉంటాడు ఆయన భగవంతుడు. ఎందుకంటే ఆయనకున్న సామర్థ్యం ఉండదుగా మనకి, ఎంత సామర్థ్యం ఉన్నా. అందుకని నేను చాలా సామర్థ్యం గలవాడిని అంటే మనకంటే సామర్థ్యమైనటువంటి కాబట్టి వాడికి అందరు. అందుకని భగవంతుడు మనకు అందాలంటే కేవలం భక్తి తప్ప ఇంకోటి లాభం లేదు. అందువల్లనే నారద మహర్షి కూడా పరమ ప్రేమ అనేటువంటిదే భక్తి, దానికి ఉదాహరణగా వ్రజగోపికలు, వాళ్ళు తప్ప ఇంకోళ్ళు ఎవరు అంత సామర్థ్యం గలవాళ్ళు కాదన్నాడు. అతని మార్గములు సాటి లేనివి, పోలిక లేనివి, పరిమాణము చెప్పుటకు అలవి కానివి. ఆ విష్ణువు యొక్క మార్గాలు అనేటువంటివి ఎటువంటివి? సాటి లేనివి. అటువంటివి ఇంక దేంతోనూ పోల్చడానికి లేదు. సాటి లేనివి, పోలిక లేనివి, పరిమాణము మన కొలతలకు అందవు. ఎందుకని కొలతలకు అతీతుడైనటువంటి వాడు పరో మాత్రయా తన్వా వృధాన, కొలతలకు అతీతంగా ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి వాడు ఆయన. తన స్వరూపములతోనే బ్రహ్మముగా విహరించును, అట్టి దేవునికి నమస్కరించదను అంటున్నాడు సుఖయోగేంద్రుడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఏ విభు వందనార్చనములు, ఏ విభు చింతయు, నామకీర్తనం, ఏ విభు లీలద్భుతములు, ఎప్పుడు సంశ్రవణంబు సేయ దోషావళి, సంశ్రవణంబు సేయ దోషావళి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు, నేనా విభునాశ్రయించదను అఖౌఘ నివర్తను భద్రకీర్తను. ఇంకా ఏమంటాడంటే, ఏ స్వామికి నమస్కరించుట, పూజలు చేయుట, ఏ స్వామిని ధ్యానించుట, నామ సంకీర్తనము చేయుట, లీలను చెప్పుకొనుటయు ఆశ్చర్యకరములైన వైభవములను పుట్టించునో, పిన్నవారికి కూడా శ్రద్ధతో వినచో దోషములన్నయూ తొలగిపోవునో, లోకమంతయు శుభకరమైన అభివృద్ధి చెంది శోభిల్లును అని పెద్దలు చెప్పుదురో, నేను ఆ స్వామిని ఆశ్రయించదను అన్నాడు. అంటే ఏమిటిది? ఏ స్వామి అయితే ఆయనకు నమస్కరిస్తే, ఆయనకి పూజలు చేస్తే, ఏ స్వామిని ధ్యానిస్తే, నామ సంకీర్తనం చేస్తే, అలాగే ఆయన యొక్క లీలలు చెప్పుకుంటే, అటువంటి చోట ఆశ్చర్యకరములైన వైభవములు పుట్టించును. మనం మామూలుగా వైభవం అనేటువంటిది, వైభవం అంటే దాన్ని చూడగలగాలి, మనం అనుభవించగలగాలి. వైభవం అంటే అర్థం ఏమిటి? ఓ మంచి బ్రహ్మాండమైనటువంటి బట్టలు కట్టుకొని ఇది వైభవం అనుకుంటూ ఉంటాం. మంచి బట్టలు, జలజల్లాడేటువంటి బట్టలు, పాట చీరలు, బట్టలు, మంచి వస్తువాహనాలు, ఇది వైభవం. అది గారు వైభవం అంటే. వైభవం, నిజమైనటువంటి వైభవం ఏది? నిజమైనటువంటి వైభవం అనేటువంటిది ఎంతమంది ఆనందం కలిగేటువంటి విధానం ఉంటుందో అది మహావైభవం అంటే. ఒక పెద్ద యజ్ఞం జరుగుతుందనుకోండి, వైభవానికి ఒక్కటే ఒక ఉదాహరణ నేను చెప్పగలిగినటువంటిది. అంటే చాలా అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మనం ఇటీవల కాలంలో మనం చూసినటువంటిది, 1,40,000 మంది ఒకేసారి ఒక పంక్తిలో కూర్చుని భోజనం చేస్తూ ఉంటే చూసినటువంటి వైభవం, అది వైభవం అంటే. అందులో మనం సేవకులుగా ఉండగలిగినటువంటి వైభవం, అది వైభవం అంటే. అదే చూసాం మనం పెదమూర్తి యతీంద్రుల వారు సంకల్పించినటువంటి దాంట్లో. అలాగే గురు పూజలో మనం చూస్తాం అటువంటి వైభవం. అలా యజ్ఞార్థ కర్మ అనేటువంటిది ఎప్పుడైతే మనం చేస్తామో, అంటే మన కోసం మనం చేసుకునేటువంటి ఇది కాకుండా సమస్తము అందరి కోసం పనికి రావాలి ఈ పని అనేటువంటిది యజ్ఞార్థమైనటువంటి కర్మగా ఎప్పుడు చేస్తామో అక్కడ వైభవం ఉంటుంది. ఆ వైభవం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే, ఎప్పుడైతే ఆ విష్ణువు అంతర్యామి అయినటువంటి స్వామికి నమస్కరిస్తామో అప్పుడు వైభవం అనేటువంటిది ఏర్పడుతుంది.
అలా కాకుండా నేను చేస్తున్నాను అనుకుంటే అక్కడ వైభవం ఉండదు. మనం ఎంత బ్రహ్మాండమైనటువంటి పని అయినా చేయొచ్చు, ఎవరు చేయలేనటువంటి పని చేయొచ్చు మనం, కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకుంటే మాత్రం వైభవం ఉండదు. అక్కడ ఏముంటుంది? నేను కాబట్టి ఇంత పని చేస్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేని ఏడుపు వస్తుంది. అక్కడ వైభవం ఉండదు. ఇంకా ఉండదు, వైభవం ఏముంటుంది అక్కడ? ఎంత పని చేసి ఒళ్ళు తెచ్చుకుని పని చేస్తాం మనం, చేయొచ్చు, నిజంగా సిన్సియర్గా పని చేయొచ్చు, ఒళ్ళు తెచ్చుకుని చేయొచ్చు, చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు, ఎవరులే. కానీ భగవంతుని స్మరణ అనేటువంటిది ఆయన చేస్తున్నాడు అనేటువంటి భావంతో, అందరికీ పనికొస్తున్నటువంటి భావంతో చేస్తే ఉంటుంది. మిగతా జీవుల రూపంలో కూడా ఆయనే ఉన్నాడు అనేటువంటి భావంతో చేస్తే ఉంటుంది. కానీ ఆయన స్మరణ లేకుండా నేనేదో చేసేస్తున్నాను అనుకునేటువంటి వాడు వైభవం ఉండదు అక్కడ. మనం ఏదో చేసేద్దాం అంటే వైభవం ఉండదు అక్కడ. మనం ఉండకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు వైభవం ఉంటుంది. ఆయన ఉన్న చోట వైభవం ఉంటుంది, ఆయన లేకుండా మనం ఉంటే మాత్రం వైభవం ఉండదు. అంటే ఆయన లేకుండా ఉంటాడు ఆయన, కానీ ఆయన ఉన్నాడు అనేటువంటిది మర్చిపోయి మనం ఉన్నాం అనేటువంటి భావం ఉన్నప్పుడు వైభవం ఉండదు అక్కడ ఉంది తమాషా. కొంతమంది పెద్ద యజ్ఞాలు చేస్తుంటారు, పెద్ద అట్టహాసం చేస్తుంటారు, ఈ మొత్తం అంతా నేను చేస్తున్నాను, ఇంకా వైభవం ఏముంటుంది అక్కడ? పబ్లిసిటీ ఉంటుంది కానీ వైభవం ఉండదు అక్కడ. అందుకని వైభవం అనేటువంటిది భగవంతుని యొక్క లక్షణం అది. అందుకని భగవంతుని యొక్క అవతారాలు అనేటువంటి 8 రకాల అవతారాలు ఉంటాయి అన్నారు. అంటే దానికి పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములు అనేటువంటివి ఆయన యొక్క అవతారాలు. పర అవతారం అనేటువంటిది ఒకటి, ఆయన యొక్క స్వరూపాలు అనేటువంటి అవతారాలు అనేటువంటి పర అవతారం. అంటే పరుడు, సమస్తం సృష్టికి అతీతమైనటువంటిది రూపంలో, అది పర అవతారం, దాన్ని పర అవతారం అంటారు. రెండోది వ్యూహ, అంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అనేటువంటి 4 వ్యూహాలుగా అనేక అవతారాలు ఉంటాయి. అందుకని వీటి వ్యూహావతారాలు అంటారు. మనం భాగవతంలో వర్ణించారు, చదువుకుంటాం మనం. ఇంత ముందు భాగంలో వచ్చింది, మనం చదువుకున్నాం కూడా. మళ్ళీ ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది వ్యూహ అంటే ఏమిటో. ఇలా 4 వ్యూహాలుగా పనిచేస్తుంటాడు. ఇది వ్యూహం. పర, వ్యూహ, విభవ అంటే వైభవం కలిగినటువంటి రూపాల్లో అవతారాలుగా ఉంటుంది. ఆ వైభవం అంటే రామావతారం, కృష్ణావతారం మొదలైనటువంటి విధంగా వచ్చి జీవులందరినీ కూడా మన మధ్యలో ఉండి మనందరినీ కూడా చేసినటువంటి అవతారాలు, ఇవి విభవ అవతారాలు. తర్వాత అంతర్యామి, సమస్తములో తానుగా ఉన్నటువంటి రూపం అంతర్యామి అంటారు. అది కూడా ఆయన యొక్క అవతారం, అంతర్యామి స్వరూపం. తర్వాత అర్చావతారము. అర్చావతారం అంటే మనం ఆలయం మొదలైనటువంటి పెట్టుకుని, అంటే మన ఇంట్లో దేవతార్చన పెట్టుకుని ఆ విగ్రహాల రూపంలో పెట్టుకుని ఆరాధిస్తున్నటువంటి దాన్ని అర్చావతారం అంటారు. అందుకని ఆయన స్వరూపాలు 5 రూపాల్లో ఉంటాడు భగవంతుడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార స్వరూపుడు. అందుకనే మహాసంకల్పంలో కూడా పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార స్వరూపస్య శ్రీ వెంకటనాథస్య అని చదువుతారు. అంటే ఈ 5 స్వరూపాల్లో భగవంతుని యొక్క లీలా విశేష ఆయన అలా వ్యక్తం అవుతాడు ఆయన. అందుకని ఆయన యొక్క వైభవం అంటే అది అర్థం. ఆయన ఎక్కడైతే ఆ ఉన్నటువంటి సన్నివేశం వల్ల భగవంతుడు మన యొక్క భావంలోకి వస్తాడో అలా కలిగించేటువంటి సన్నివేశం వైభవం అంటే. ఎంత వైభవంగా ఉందండి అంటాం మనం. ఎప్పుడు అంటాం అది? పిన్నవారికి కూడా శ్రద్ధతో విన్నచో దోషములన్నీ తొలగిపోవును. ఆయన్ని గురించినటువంటి శ్రద్ధతో వింటే, ఇక్కడ చిన్నవాళ్ళంటే వయస్సులో చిన్నవాళ్ళు అనేటువంటిది కాదు, జ్ఞానంలో కానీ వయస్సులో కానీ లేకపోతే ఏ రకంగా అయినా సరే తక్కువ వాళ్ళు చిన్నవాళ్ళు అయినటువంటి వాళ్ళు అనుకున్నప్పటికీ వాళ్ళైనా సరే శ్రద్ధతో కనుక వింటే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆయన కేవలం ఆయన యొక్క లీలా విశేషాలను వింటే చాలు. లోకమంతయు శుభకరమైన అభివృద్ధి చెంది శోభిల్లును అని పెద్దలు చెప్పుదురో అటువంటి స్వామిని నేను ఆశ్రయించదను అన్నాడు. అది ఆశ్రయం అంటే. అతడు పాప సంగములను మాయము చేయువాడు. ఎటువంటి వాడైనా పాపములు యందు సంఘం అంటే పాపములైనటువంటి చేసేటువంటి వాటి యందు మనకు కలిగేటువంటి సంఘం అనేటువంటి దాన్ని మాయం చేయగలడు. ఆయన తలుచుకుంటే, ఆయన స్మరిస్తే, ఆయన కీర్తిస్తే, ఆయన ప్రార్థిస్తే, ఆయన పూజిస్తే, ఆయనకు నమస్కరిస్తే మనకి పాపం చేద్దాం అనేటువంటి సంకల్పాన్ని ఎందు సంఘం లేకుండా పోతుంది మన మనస్సుకి. తన నామ సంకీర్తనము చే శుభములు కలిగించువాడు. తన యొక్క నామ సంకీర్తనం చేస్తే అటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. విష్ణువునకు నమస్కరించుట మున్నగునవి ఆత్మసమర్పణముతో చేసినచో పై చెప్పిన అభివృద్ధి జీవునకు చక్కగా కలుగును అని మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చినటువంటి. ఆత్మసమర్పణతో చేయాలి.
సమర్పణ లేకుండా చేస్తే వాటి వల్ల ఉపయోగం లేదు. భగవంతుడు నమస్కారం చేస్తున్నాం, సర్వ సమర్పణంతో నమస్కారం చేయాలి. స్వామి నువ్వు ఏమి ఇచ్చినా సరే నీ యొక్క సంకల్పంగా స్వీకరిస్తున్నాను అనేటువంటిది దాంతో నమస్కారం చేయాలి. అంతేగాని స్వామికి నమస్కారం చేస్తూ నాకు ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు ఇవ్వు స్వామి, అది నమస్కారం కాదు, అది మస్కారం. ఆయనకి మస్కారం కొట్టడానికి ప్రయత్నం చేయడం, అది నా మస్కారం అవుతుందా, నమస్కారం అవుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి విధంగా ఆయన అనుగ్రహించాలి, అలా అనుగ్రహించడు ఆయన. మనం కోరినటువంటివి మనకి ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడో, ఆయన ఇచ్చినటువంటి వాటిని మనం ఆనందంతో స్వీకరించేటువంటి బుద్ధి మనకు కలగాలి. అది సర్వసమర్పణం అంటే. సర్వసమర్పణం అంటే మనకి హుషారుగా ఉన్నటువంటి మనం అనుకున్నటువంటివన్నీ ఇచ్చినప్పుడు మాత్రం బాగుంటుంది. మనం కోరినటువంటి వాటి కాకుండా మనకి ఇష్టమైనటువంటివి కాకుండా మనం ఇస్తే మాత్రం అప్పుడు మనం అలా ఉంటే అది సమర్పణం కాదు. అందుకని సర్వసమర్పణం అంటే ఎట్లా ఉండాలి, ధర్మరాజు యొక్క సమర్పణం లాంటిది అవ్వాలి సర్వసమర్పణం అంటే. మొత్తం అందరికంటే సర్వసమర్పణ కలిగినటువంటి వాడు ఎవరు, ధర్మరాజు ఒకటే భారతం మొత్తంలో. ఎందుకని ఆయన చెప్పింది చెప్పినట్టు మరొకటి ఆలోచన లేకుండా ఆచరించినటువంటి వాడు, మనసులో కూడా మరొక సందేహం లేనటువంటి వాడు. అందుకని సందేహం కలగలేదు. చాలా సూక్ష్మమైనటువంటి విషయం ఇది. మామూలుగా ఇది తెలియకపోతే ధర్మరాజు ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకుంటారు, సమంగా అర్థం కాకపోతే. భారతం చదువుకున్నా కూడా తెలియదు, జాగ్రత్తగా చూస్తే తప్ప. ధర్మరాజు జూదవ్యసనుడు, జూదం ఆడేసి రాజ్యం పోగొట్టుకున్నాడు. జూదవ్యసనుడు కాదు ఆయన. ఎందుకు జూదం ఆడాడు, ఎందుకు తన తమ్ముళ్ళని భార్యని కూడా అందులో పెట్టాడు, అది జాగ్రత్తగా చూస్తే తప్ప తెలియదు. జూదానికి వెళ్ళడానికి ముందు అంటే రాజసూయ యాగం అంతా అయిపోయిన తర్వాత, అప్పటిదాకా దగ్గరుండి రాజసూయ యాగం అంతా చేయించాడు స్వామి. అంతా చేయించి అందరూ ఋషులు, వచ్చినటువంటి చుట్టాలు, రాజులు, వీళ్ళు వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక తను అన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక పైన నేను బయలుదేరి వెళ్తా అన్నాడు. నేను ద్వారకకి వెళ్తానయ్యా అన్నాడు. వెళ్తానంటే సరే ఆయనతో పాటు కొంత దూరం వెళ్ళారు పాండవులు, అందములు 5 వాళ్ళ పరివారం అంతా. కొంత దూరం వెళ్ళాక ఇంకా మీరు అయిపోండి అన్నాడు. అని ధర్మరాజుని ఒక్కడే మాత్రం కూడా తీసుకెళ్ళాడు కొంచెం దూరం. వెళ్ళిన తర్వాత ఇక రథానికి వెళ్ళబోతూ ఏమన్నాడంటే, ఈ క్షణం నుంచి నిన్ను ఎవరేం అడిగినా సరే నేనే అడుగుతున్నాను గుర్తుపెట్టుకో అని రథంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన పంపించేసి తిరిగి వచ్చాడు ఇంటికి. వచ్చేప్పటికి మీ పెదనాయన గారు నిన్ను తమ్ముళ్ళని భార్యని తీసుకుని రమ్మంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. అంటే ఎవరు రమ్మంటుంది, నిన్ను ఎవరు ఏం అడిగినా సరే అని స్వామి చెప్పాడు ఇంతకు ముందే. అందుకని అడుగుతున్నటువంటి స్వామి. ఇంకా ఇంకోళ్ళు ఎవడు కనబడలేదు ధర్మరాజుకి. ధర్మరాజు దృష్టికి ఆయన తప్ప అసలు ఇంకోటి ఎవడు కనబడలేదు. సరే ఆయన దర్శనం ఒకటే. అందుకని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేయమంటారని అడిగాడు. ఎవరిని? ధృతరాష్ట్రుడిని. ధృతరాష్ట్రుడుగా చూడలేదు, ఆ రూపంలో స్వామిని చూశాడు. మనం చూడగలటండి, మనకి ఇష్టం లేనటువంటి వాడి రూపంలో మన స్వామిని చూస్తామా? ఆయన చూశాడు. ఏం లేదు నాయన, నీ తమ్ముడితో కాసేపు సరదాగా జోదం ఆడు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆడమంటుండే ఎవరు జోదం ఆడమంటుంది? స్వామి. అందుకు ఆడాడు. అంతేగాని జోదం మీద వ్యసనుడై కాదు ఆడింది, చోట కాదు ధర్మరాజు అంటే. నీ తమ్ముడిని నీ భార్యని కూడా ఇందులో పెట్టు, నీ రాజ్యాన్ని పెట్టు అని శకుని అన్నాడు. ఆ రూపంలో ఉంది ఎవరు? స్వామి. నీ భార్యని పెట్టు, నీ తమ్ముడిని పెట్టు, నిన్ను కూడా పెట్టు, ఇవన్నీ చెప్పింది ఎవరు? వాళ్ళని ఎవరేం అడిగినా సరే అన్నాడు. అందువల్ల ఇది సర్వసమర్పణం అంటే అంత నిశితంగా ఉంటుంది. కత్తి మీద నడిచిన నడవడం లాంటిది. కత్తితో సాగు చేయడం కూడా కాదు, కత్తి మీద కత్తిలో పెట్టి నడుస్తే దాని మీద ఎంత కష్టమో అంత కష్టం సర్వసమర్పణం అంటే. ఊరికి కాళ్ళ దండం పెట్టేస్తే మీరేం చెప్తే చేస్తాను సర్వసమర్పణం, ఇదేం సమర్పణం కాదు, అది ఉట్టిదే. గురుగారి దగ్గర అంటూ ఉంటాం, మాస్టర్ గారు కనవడంగానే నాంటి వాళ్ళం, మీరు కాదనుకోండి, నాంటి వాళ్ళం గట్టిగా కాళ్ళు పట్టుకుని మీరేం చెప్తే అదే ఈ క్షణం నుంచి అన్నీ ఉట్టిదే. ఆయన ఏం చెప్తే చేస్తాం మనం, ఏమి చేయం, మనకేమి ఇష్టమైతే అది చేస్తాం. ఆయన చెప్పినటువంటి వాటిలో మనకి ఇష్టమైన ఉంటే మనం చేస్తాం తప్ప ఆయన చెప్పినవన్నీ ఎవరు చేయం మనం. అలా చేస్తే మనం ఇంత బాధ ఎందుకు మనకి? సర్వసమర్పణ చెందినటువంటి వాడు నిరంతరం ఆనంద స్థితిలో ఉంటాడు. అసలు వాడికి నిరంతరం ఆయన యొక్క ప్రదేశంలో ఉంటాడు. అంతేగాని మనలాగా కాసేపు సందేహం, కాసేపు అనుమానం, కాసేపు భయం ఇట్లా ఉండవు సర్వసమర్పణ చెందినటువంటి వాడికి. గురువు ఎందుకు కానీ భగవంతుని ఎందుకు కానీ సర్వసమర్పణం అంటే అర్థం ఏమిటి? ఏమొచ్చినా సరే ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి స్వీకరించాలి. అది కష్టం. అది మన బాగుందంతా కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాం, కానీ బాగులేనప్పుడు అనారోగ్యం కలిగింది, తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది, ఇది కూడా ఆయన ఇచ్చిందేనా? అవును ఆయన ఇచ్చిందే, ఒప్పుకోగలవా?
తీవ్రమైనటువంటి రోగం వచ్చింది, ఇది కూడా ఆయన ఇచ్చింది. ఎవరో తాతగారు లాంటి వాళ్ళు, నామకోటి తాతగారు లాంటి వాళ్ళు, ఎవరో ఇప్పుడు ధర్మరాజు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు సర్వసమర్పణ చెందినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవడో తప్ప. అయితే మనకేంటంటే అటువంటి వాళ్ళకి సాధ్యం అవుతుంది, మనకెక్కడ సాధ్యం అవుతుంది, కానీ మనం సాధ్యం అవుతుంది అనుకుంటే మనం చేయాల్సి వస్తుంది అట్లాగా. అందుకని మనం చక్కగా అనుకుంటామంటే అలాంటి మహానుభావులు సాధ్యం, కానీ మనలాంటి వాళ్ళకి ఎందుకంటే సమర్పణ చెందడం మనకి ఇష్టం లేదు, అందుకని ఇట్లాంటివి చెప్పుకుంటాం మనం. కానీ సమర్పణ చెందితే ఎట్లా ఉంటుంది ఒకటే చెప్పాడు. ఇది సరిగ్గా ఇది అర్థం అవ్వాలంటే పురుషమేధంలో మాస్టర్ గారు రాశారు. కృష్ణుడు చివరికి ఉద్ధవుడితోనూ మైత్రేయుడితోనూ మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు ఏమిటంటే, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధం రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి కొమ్మల్ని పట్టుకుని వేళ్లాడుతున్నటువంటి వాడికి చెట్టుకి కొమ్మకి ఉన్నటువంటి సంబంధం, అదొకటి. అంటే అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అనేటువంటి చెట్టు అయితే, అంటే గురువు అనేటువంటిది ఒక చెట్టు అయితే, ఆ చెట్టుకున్నటువంటి కొమ్మల నుంచి ఉన్నటువంటి ఆ ఓడలను పట్టుకుని వేలాడుతుంటాం, మనం గట్టిగా పట్టుకున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు పట్టు సొడితే మనం కింద పడిపోతాం. ఇది ఒక సంబంధం. కొంతమంది ఎక్కువ మంది జీవులు ఆ సంబంధం పెట్టుకుంటారు ఆయనతో. అది కృష్ణుడు అంటాడు, నాతో ఎటువంటి సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు యాదవులు మొదలైనటువంటి వాళ్ళు, ఉద్ధవుడు మైత్రేయుడు నీలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు నాతో తల్లి ఒడి లాంటి సంబంధం పెట్టుకున్నారంటాడు. తల్లి ఒడిలో పిల్లని పడుకోబెట్టుకుంటుంది అమ్మ. ఆ పిల్లవాడు జాగ్రత్తగా పడిపోకుండా ఉండేటువంటి బాధ్యత ఎవరిది? తల్లిది. పిల్లవాడికి ఏమీ సంబంధం లేదు. ఎంత అద్భుతం అండి! అది సమర్పణ చెందినటువంటి వాడి యొక్క సంబంధం భగవంతుడి ఎందు కానీ గురువు ఎందు కానీ తల్లి ఒడి లాంటి సంబంధం. అది ఎక్కడ కొద్దిమందికి ఉంటుంది. మనం అలా ఉంటామా? మనం గట్టిగా పట్టుకుందాం. మనం ఎంత గట్టిగా పట్టుకోవాలని మనం చూస్తుంటాం. మనం పట్టుకుంటే ఇంకా ఆయన ఏం పట్టుకుంటాడు? మనం పట్టుకుని వేలాడుతూ ఉంటాం, మనం గట్టిగా పట్టుకుని రక్షించుకుంటూ ఉంటాం. మనం పట్టు అనేటువంటిది పూర్తిగా లేకుండా వదిలేసేయాలి. అది కష్టమైన పని, అది చాలా కష్టం అలా వదిలేయడం అంటే. అలా వదిలినప్పుడు పూర్తిగా ఆయన ఒడిలో ఉంటాం మనం. భగవంతుడు అనేటువంటి ఆయన తల్లి తండ్రి కూడా ఆయనే, తల్లి కూడా ఆయనే. అందుకని తల్లి ఒడిలో మనం ఉంటాం. ఎంత హాయి అండి ఇది! ఎంత మనకి నిర్భీతి అప్పుడు. కానీ మనకు భయం, మనం పట్టుకోకపోతే ఏమైనా అవుతుందేమో. ఎందుకంటే మన భయం ఏమిటి? పూర్తిగా మనం పట్టుకోకుండా ఆయనకే వదిలేస్తే ఆయన ఒకవేళ మర్చిపోతేనో అని మన భయం. అది కదా. అందుకని పాపం ఆయన చూస్తూ ఉంటాడు, ఏం చేస్తాడు ఆయన మాత్రం. ఇది తర్వాత ఏం చెప్తారో అందరికీ చెప్పారు, అయ్యా మీరందరూ కూడా ఇక్కడ చక్కగా విశ్రమించండి. ఇక్కడ విశ్రమించి ఉంటే ఏదైతే మేషాలు ఒడిలో పడుకున్నట్టుగా ఉంటుంది అని అన్నాడు. చెప్పారు, చాలా అద్భుతం అది. అక్కడ అడవిలో గురు పూజలు చేశారు మాస్టర్ గారు సార్ 74లో. అసలు ఇక అడవి అంటే ఇలా కూడా కాదు, పూర్తిగా అడవిలోనే, అసలు ఏమీ సంబంధం లేదు. అట్లా తేళ్లు, పాములు, ఎలుగుబంట్లు అవన్నీ మేము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అప్పుడు చెప్పారు మాట, మీకేం భయం లేదు, తల్లి ఒడిలో ఉన్నట్టు మాస్టర్ గారు ఒడిలో ఉన్నారు, మీరు ఏం భయం లేదు అన్నారు. అంతే, ఏం భయం లేదు మాకు, అసలు ఎవరికి ఏమవ్వలేదు. అట్లా భయం మనం పూర్తిగా మన రక్షణ మనది కాదని చెప్పి పూర్తిగా సమర్పణ అంటే అది ఆ సమర్పణ ఉండాలి. ఇంకా ఏం చెప్తాడో రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇంకా ఈ విష్ణు నామ సంకీర్తనం, దాని గురించినటువంటి విశేషాలని శుకయోగీంద్రుడు ఇంకా ఇలా వివరిస్తున్నాడు. ఏ పరమేశు పాదయుగం ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధితో ఉభయ లోకములందు జడ్డుబాసి ఏ తాపములేక బ్రహ్మగతి దారు గతశ్రములై చరింతురు. ఏనా పరమేశు మృక్యద నఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఏ పరమేశ్వరుని పాదములను ఎప్పుడూ కోరి భజించి నేర్పరులైన వారు అంతర్దృష్టితో ఇహపర లోకముల బంధముల నుండి తొలగి ఏ తాపము లేక బ్రహ్మవలే తాము కూడా శ్రమలేక చరించుతుందరో నేను ఆ స్వామికి నమస్కరించదను అంటున్నాడు శుభయోగేంద్రుడు. లోపల బుద్ధి
అనగా జీవుని లోపలనున్న బుద్ధి. మనస్సును దాని వైపున ఒక సాధకుడు మరలింపవలెను. ఇదే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటిది కూడా. మనలో ఉన్నటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞాన రూపమైనటువంటి బుద్ధి ఎక్కడుంటుందంటే మన లోపల ఉంటుంది. మన ఇంద్రియాలు బయటికి పనిచేస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాల ద్వారా పనిచేసేటువంటి మనస్సు లోపల నుంచి బయటికి పనిచేస్తూ ఉంటుంది. బుద్ధి అనేటువంటిది లోపల దాగి ఉంటుంది మనలో. అదే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానానికి మూలమైనటువంటిది. అయితే ఆ బుద్ధిని మనం ఉపయోగించాలి. ఉపయోగిస్తే మనస్సుని బుద్ధి యొక్క అధీనంలో పెడితే అప్పుడు మనస్సును దాని వైపునకు సాధకుడు మరలింపవలెను అన్నాడు. బుద్ధి వైపునకు మరలించాలి సాధకుడైనటువంటి వాడు. అప్పుడే తానెవరో తెలియను. ఎప్పుడైతే మనం మనస్సుని ఇంద్రియాల ద్వారా బయటికి పోతూ ఉంటుంది ఎప్పుడు మనస్సు, అలా బయటికి పోతున్నంతసేపు కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులు, వస్తువులు, సన్నివేశాలు వాటి మీదకి వెళుతూ ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళదు. లోపలికి వెళితే తప్ప తానెవరో అనేటువంటిది అంతుపట్టదు. అందుకనే మహా చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు. అంటే అర్థం ఏంటి? బయట ఉన్నటువంటి రూపాల్లోనూ, బయట ఉన్నటువంటి వస్తువుల్లోనూ అలాగ రూపాలని రూపాలుగా చూస్తాం, వస్తువులు వస్తువులుగా చూస్తాం, వ్యక్తి